ఉన్న కాంట్రసెప్టివ్ పిల్స్ ఒక గర్భ నిరోధక మాత్రలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక 50-70 ఏళ్ల హిస్టరీ ఉంది. అప్పుడు తయారైన మెడిసిన్స్ వేరు, ఇప్పుడు వచ్చే మెడిసిన్స్ వేరు. అప్పుడు తయారయ్యే డోస్ వేరు, ఇప్పుడు తయారయ్యే డోస్ వేరు. సో అప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూసాం ముందు. ఎస్, ఆ వాళ్ళు ఇప్పటివరకు కూడా వీటికి కూడా వాటిని అంటగడతారు. సో ఆ రంక్ అనేది ఎప్పుడు అంటగడుతూనే ఉంటారు. ఇప్పుడు ఉన్న కొత్త గర్భ నిరోధక మాత్రల్లో తక్కువ డోసు ఉంది, సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కూడా తక్కువ. అదే విధంగా వాళ్ళు రెగ్యులర్ గా తీసుకున్నట్టు అయితే ఎగ్ కౌంట్ కొంచెం ప్రిజర్వ్ చేసుకోవడము, పీరియడ్స్ రెగ్యులర్ గా రావడము, బ్లీడింగ్ తక్కువగా అవ్వడము, పెయిన్ ఉండకపోవడం, ఇలా ఎన్నో రకాల పాజిటివ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి ఖచ్చితంగా బై ప్రిస్క్రిప్షనే తీసుకోవాలి. సో నా ఫ్రెండ్ తీసుకుంటుందని నేను తీసుకుంటున్నాను మా చెల్లికి రాసిన చాలా చిరాకుగా ఉంటుంది. సో పారాసెటమాల్ ఊరంతా వేసుకొని ఇవ్వద్దు కదా, అది ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇవ్వాలి కదా, అట్లా. సో మన ఇండియాలో దౌర్భాగ్యం ఏంటంటే యాంటీబయాటిక్స్ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా డిస్పెన్స్ చేసేస్తారు. దాంతో ఏం దరిద్రాలు వస్తాయో అసలు ఎవరికి తెలియదు, అనవసరం. ఫస్ట్ బిజినెస్ అయిపోవాలబ్బా, డిస్పెన్స్ అయిపోవాలి, డబ్బులు గల్లాలోకి వచ్చేయాలి అంతే. అవతలోడికి దానివల్ల చావు వచ్చిందా, బతికొచ్చిందా, ఎలర్జీ వచ్చిందా, అనాఫిలాక్సిస్ వచ్చిందా, ప్రాణం పోయిందా, ఉందా లేదా అనవసరం. డబ్బులు తీసుకోవాలి, అమ్మేయాలి. సో ఇలాగా రకరకాల ప్రాబ్లమ్స్ లో ఈ గర్భనిరోధక మాత్రలు కూడా వస్తాయి. వాటికి హార్మోన్ టాబ్లెట్స్ కాబట్టి ఒక సెట్ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది. ఒబేస్, డయాబెటిక్, హై బీపీ ఉన్నవాళ్ళు, బ్లడ్ కోయాగులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, దాని తర్వాత ఇంట్రాక్రీనల్ ప్రాబ్లమ్స్, లివర్ సమస్యలు ఉన్నవాళ్ళు, ఇట్లా కొన్ని ఒక సెట్ ఆఫ్ పాపులేషన్కి అసలు అది ఇవ్వద్దు. ఇస్తే వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తాయి. వాళ్ళలో రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ చూసే ప్రొఫైల్ ఉంటుంది. అది డాక్టర్ అయితేనే ఐడెంటిఫై చేయగలుగుతారు. ఐడెంటిఫై చేసి స్మోకర్స్, సో వీళ్ళలో క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నలో అదే మెటబలైజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు టీబీ మెడిసిన్స్ వేసుకుంటుంది, కాంట్రసెప్టివ్ పిల్ వేసుకుంటుంది, అది పనిచేయదు. టీబీ మెడిసిన్, కాంట్రసెప్టివ్ పిల్ రెండు లివర్కే వెళ్తాయి. సో ఫాస్ట్ గా లివర్ క్లియర్ చేసేస్తుంది. సో అట్లా కొన్ని టాబ్లెట్స్ కి దీనికి దానికి అసలు అగేన్స్ట్ గా పనిచేస్తాయి. సో అలాంటప్పుడు ఇవ్వద్దు. ఖచ్చితంగా డాక్టర్ కలవాల్సిందే. ఖచ్చితంగా కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకోవాలంటే డాక్టర్ ని కలవాల్సిందే, డాక్టర్ కి హిస్టరీ ఇవ్వాల్సిందే, డాక్టర్ మీ మొహమే కాదు మీ ఆకారం కూడా చూడాల్సిందే. ఎందుకంటే నువ్వు 100 కిలోలు ఉండి నువ్వు కాంట్రసెప్టివ్ పిల్స్ నెలల తరబడి వేసుకుంటే నీకు సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్లడ్ కోయాగులేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒబేసిటీ ఈజ్ అ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఒబేసిటీ అది డిజీజ్ కాదు, నాకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది, నాకు ఇది నార్మలే అనుకునే వాళ్ళు ఆ చెత్తబాగుడు వాళ్ళ దగ్గరనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఒబేసిటీ is the master behind several problems. BP, sugar, PCOD, endometriosis, fibroids ఇవన్నీ కాక అన్ని రకాల క్యాన్సర్స్ కి అదే కారణము. One of the reasons, strongest reasons is obesity. Whether it is mental illnesses, whether it is physical illnesses, whether it is cancers, whether it is diabetes, hypertension, cholesterols, clotting problems, sudden deaths, ఏ దరిద్రానికి కూడా ఒబేసిటీయే కారణం. సో people should not encourage obesity and people should not make obesity a normal entity. ఎంత దుర్మార్గం దౌర్భాగ్యంగా తయారైందంటే ముచ్చటగా 40-50 కిలోలతో తిరిగే అమ్మాయిలందరూ ఎంత బాగా ప్రెగ్నెంట్ అయ్యి ఎంత మంచిగా డెలివరీ అయ్యేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే 70, 80, 90, 100 కిలోలు అయ్యేసరికి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఎన్ని వస్తున్నాయంటే కాంప్లికేషన్స్ మటుకు అక్కర్లా, కాంప్లికేషన్స్ మటుకు ఉండొద్దు. ఎందుకు ఉండవు? ఖచ్చితంగా మరి మీకు వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ ఉంటాయి. మినిమం ఎంత ఉండాలి మేడం వెయిట్ అంటే? ఒక అమ్మాయి మినిమం ఎంత అనేది కాదు, వాళ్ళ హైట్ కి తగ్గట్టు వాళ్ళ పర్సనాలిటీ ఉండాలి. అండ్ ఇండియన్ హైట్స్, ఇండియన్ వెయిట్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంతసేపు నా హైట్ కి నేను 80 kgs కూడా ఉండొచ్చు అంటే కుదరదు. అది క్యాలిక్యులేషన్ కాదు. సో నీ హైట్, అమ్మాయిలు సుమారుగా ఇండియాలో చాలా సన్నగా ఉండేవారు. 60, 55, 50. Any reproductive age group 55. People should be less than 50 kg. For somebody average 5'3", 5'4" height ఉన్నవాళ్ళు, ఇంకా 5'6" height ఉన్న వాళ్ళు 5 కిలోలు అటు ఇటు. కానీ ఇప్పుడు అలా చూడడం చాలా తగ్గిపోయింది. ఇప్పుడు అందరూ పేరెంట్స్ కూడా
ఆ 60-80 సెగ్మెంట్ ఎక్కువ అయిపోయేసరికి 60-80 సెగ్మెంటే నార్మల్ అనుకుంటున్నారు. బట్ అది నార్మల్ కాదు. వాళ్ళల్లో పీసీఓడీస్ ఎక్కువ ఉంటున్నాయి, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ వచ్చేస్తుంది. మరి ప్రెగ్నెన్సీస్ ఎట్లా ఉంటాయి? వీటి వల్ల వాళ్ళకి సర్జికల్ గా ప్రాబ్లమ్స్ రావచ్చు, మెడికల్ గా కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు, స్థూలకాయ సమస్యలతో, షుగర్ అనే ప్రాబ్లం కూడా ఉంది కదా. ఎంత అని ఫుడ్ పెట్టకుండా ఉంటాం?